హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక కలుగజేస్తాడు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి. ఏంటంటే క్రైస్తవ భక్తి అంటే గాలిలో దీపం పెట్టి నువ్వో చూసుకోమంటాం కాదు. మీ భారాలన్నీ నా మీద వేసి నా భారం మీ భుజాల మీద పెట్టుకోండి అంటున్నాడు ఆయన. నాకు తెలిసి యేసయ్య కాడి ఏంటంటే ఇదిగోండి, ఇదే. ఏంటిది? బైబిలు. బైబిల్ మోయిస్తే మనల్ని బైబిల్ మోస్తుందంట. 18 ఏళ్ళ యవనస్తుడిగా బైబిల్ పట్టుకున్నాను నేను. అంతకుముందు నాకు బైబిల్ తెలీదు. 18 ఏళ్ళప్పుడు ప్రభు రక్షించాక బైబిల్ పట్టుకున్నా. ఇప్పటి వరకు నేను బతుకుతున్నానంటే దానికి కారణం నాకు బైబిలే. నేను టీవీలో వాక్యం చెప్తున్నానంటే నా సొంత మాటలు చెప్తే ఎవడెండవు, దానికి కారణం బైబిలే. ఇలాంటి మీటింగులు జరిపిస్తున్నామంటే దానికి కారణం బైబిలే. జైపాల్ గారు గారు అనకుండా గారు అని ఎవరన్నా అంటున్నారంటే దానికి కారణం బైబిలే. బైబిల్ బతికిస్తుంది, బైబిల్ నేర్పిస్తుంది, బైబిల్ ప్రేమ కలుగు చేస్తుంది, బైబిల్ పరిశుద్ధంగా బ్రతకడానికి సాయం చేస్తుంది, బైబిల్ చింతంతా తీసేసుకోవడానికి సాయం చేస్తుంది. నా కాడి ఎత్తుకొని నన్ను వెంబడించండి. క్రైస్తవ భక్తి అండి సంవత్సరానికి ఒకసారి దేవుణ్ణి గుళ్ళో చూసిపోయేది కాదండి. జక్కయ్య ఒకసారి యేసుప్రభుని చూస్తే చాలా అనుకున్నాడట. చిట్టికి అలా చూస్తున్నాడట. అబ్బా జన్మ ధన్యమైంది, ప్రభుని చూశాను అనుకున్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను, నీ ఇంటిలో ఉంటాను నేను, నీ హృదయంలో ఉంటాను నేను అనేవాడు యేసు ప్రభు. కాబట్టి క్రైస్తవ భక్తి యేసయ్యతో నడవటం. కాడి ఎత్తుకొని నడవమంటే కాడండి, ఎద్దులు కాడి బండి కట్టినప్పుడు చూసారా ఎన్ని ఎద్దులు ఉంటాయి? 2 ఎద్దులు ఉంటాయి. ఒక ఎద్దు ఈ పక్క, ఒక ఎద్దు ఈ పక్క. ప్రభు అంటున్నాడు ఒక పక్క నేను మోస్తున్నాను, ఇంకో పక్క నువ్వు రా. ఏంటండి? అలాగా నాతో కలిసి నడవండి, నా అడుగు జాడల్లో నడవండి అంటున్నాడు ప్రభు. నా కాడి సులువైనది. నా ప్రభువు పక్క కాడి మోస్తుంటే మన మీద బరువు ఉంచుతాడు. అసలే బరువు అంతా ఆయనే మోస్తాడు, మనం ఓరకు నడుస్తాం అన్నమాట. అంతే. యేసయ్యతో నడవటం అంటే కష్టం అనుకుంటున్నారండి, కానీ ఇదొక గొప్ప భాగ్యం. ఇలాంటి ఒక బల్లని ఇక్కడి నుంచి అక్కడ పెడతానికి ఒక తండ్రి జరుపుతుంటే వాడు 2 ఏళ్ల కుర్రోడు వచ్చి 3 ఏళ్ల కుర్రోడు వచ్చి నేను కూడా మోస్తాను అన్నాడటండి. రేయ్ నువ్వేం మోస్తారా, వదరా ఉండరా అంటే, నేను మోస్తాను గొడవ చేస్తుంటే, సరే మొయ్యిరా అంటే వాళ్ళ నాన్న ఈ పక్క పట్టుకుంటే వాడేమో ఈ పక్క ఏలు ఇట్ట పెట్టాడటండి. ఏలు ఇట్ట పెట్టి వాళ్ళ నాన్న మోసుకెళ్తుంటే వీడు అంటున్నాడంట. వీడే మోస్తున్నట్టు ఓరకు ఏలు అట్ట పెట్టాడంతే. మోసేది ఎవరో? వాళ్ళ నాయనే మోస్తున్నాడు, కానీ ఏలెట్ట పెట్టుకొని ముక్కుతున్నాడు. పాపం నేను కూడా మోసేశాను అని సంతోషపడిపోయాడండి. కొన్నిసార్లు మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన భారాలు మనం మోస్తున్నాం అనుకుంటాం, కానీ నా మీద వెయ్యండి, నేను మోస్తాను. ఆయన సహాయం చేస్తే ఆయనతో నడుస్తాం. దేవుడు మనకు తోడై ఉంటే సునాయాసనంగా మనం అద్భుత కార్యాలు చేయగలుగుతాం. నా దగ్గర రా, నేనున్నాను, నేను మోస్తాను, నాతో నడు, నా దగ్గర నేర్చుకో, నేను మీ ప్రాణాలకి విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. చివరిగా చూడండి, వచనంలో ఏముంది ఇంకోసారి. మత్తయి సువార్త 11. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. మీ తలగడకి తగలగానే ఏమవ్వాలి? తల అలా తలగడండి దిండు మీద పెట్టగానే, పిల్లో మీద పెట్టగానే ఏమవ్వాలి? వెళ్ళిపోవాలి. ఎక్కడికి? నిద్రలోకి, పరలోకం కాదు. ఎక్కడికండి? హాయిగా నిద్రపోవాలి. అంతేగాని చాలామంది పడుకుంటారు, గింజుకుంటారు, ఇటు తిరుగుతారు, అడు తిరుగుతారు, టామని కొడతారు, ఫ్యాన్ తిరగట్లేదు అంటారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ టీవీ పెడతారు, తెల్లారితో దొరుకుతూనే ఉంటాడు. ఇంకా పిచ్చి పిచ్చిగా నిద్ర పట్టినోడు పొద్దున్న డ్యూటీకి వెళ్తే అట్టుంటాడు, పిచ్చి పిచ్చిగానే ఉంటాడు. మనసుకి నిద్ర కావాలి, శరీర అవయవాలు నిద్ర కావాలి, మన బ్రెయిన్కి రెస్ట్ కావాలి. లేకపోతే మనం మాట్లాడే తత్వం మారిపోద్ది, మన రియాక్షన్స్ మారిపోతాయి, మనం కోపంతో నిండిపోతాం, అసహనంతో నిండిపోతాం. ఈ రోజున ఎక్కడ చూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. విశ్రాంతినిస్తాను, ప్రశాంతతనిస్తాను, సమాధానాన్ని ఇస్తాను. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతము గల వానిగా నీవు
కాపాడదు. నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు చూసుకుంటాడు. ఇంత గొప్ప యేసయ్యను పెట్టుకొని మనం ఎందుకు దిగులు పడుతూ కూర్చోవాలండి? ఇంత మంచి ప్రభువుని పెట్టుకొని మనం ఎందుకు కష్టాల్లో ఉండాలి? ఇంత శక్తి కలిగిన యేసు ప్రభువుని మనం కలిగి ఉండి మనం బాధల్లోనే రోజు రోజుకి కృషించిపోయే స్థితిలో ఎందుకు ఉండాలి? అవసరమో లేదు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడుము నాయన. మా భారాలు నీ యొద్దకు తీసుకుని వస్తున్నాం. నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నామయ్యా. నీ సిలువ చెంత వేడుకుంటున్నామయ్యా. మా తప్పులను క్షమించు నాయన. నీ రక్తములో మమ్మల్ని కడిగయ్యా. నీ హృదయ శుద్ధిని మాకు దయచేయి నాయన. ఈ రోజున తండ్రి, ఒక్కసారి తేలికైన హృదయాలతో మేము ఇక్కడి నుంచి వెళ్ళినట్లుగా నీ రక్తాన్ని మా మీద ప్రోక్షించుము నాయన. మా కొరకు చింతించే యేసు ప్రభువా, మా భారాలను కలువరి కొండ వరకు మోసుకొని పోయి యాగమైన యేసు ప్రభువా తండ్రి, మమ్మల్ని ప్రతి భారము నుండి సులువుగా చిక్కులు పెట్టు పాపముల నుండి విడిపించగలిగిన యేసు ప్రభువా నీకు వందనములయ్యా. ఏ కుటుంబంలో సమాధానం లేక భార్యాభర్తలు జగడాలతో ఉన్నారో, అనుమానాలతో సందేహాలతో ఉన్నారో, అటువంటి కుటుంబాలను నజరుడైన యేసుక్రీస్తు నామములో సరిచేయుచున్నాము నాయన. అటువంటి కుటుంబంలో తాండవమాడుతున్న సాతాను శక్తులను నీ నామములో పారద్రోలుచున్నాము తండ్రి. ఏ యవనస్తుడైతే జీవితం గురి లేకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడో అటు యవనస్తులు నీ పాదాల దగ్గరకు తెస్తున్నామయ్యా. తల్లి గర్భములో ఉన్నప్పుడు వారి కొరకు నీవు కలిగి ఉన్న గొప్ప తలపులు నెరవేరున్నట్లుగా శుద్ధ హృదయులై నీకిష్టులై నీ ప్రణాళికలో భాగస్వాములు ఉన్నట్లటి వారికి సహాయం చేయము. నోరు విప్పి నీతో చెప్పిన ప్రతి భారానికి జవాబు దయచేయి. వచ్చిన వారుగా కాక నిన్ను మోసుకొని పోవడానికి మాకు సహాయం చేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.